ఇదిగోండి 6th ప్రాబ్లం. ఇది ప్రాబ్లం నెంబర్ 6. ఫిగర్ 6.21. ఇదిగోండి టెక్స్ట్ బుక్లో మనకి ఇది ఒక ఫిగర్ ఇచ్చాడు నాన్న. 6.21 మధ్యలో మనకి 2 థియరం ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. థియరంను యూజ్ చేసి చేయమని చెప్పాడు. కాబట్టి థియరంని యూజ్ చేసి చేయమని ప్రాబ్లమ్స్ 2 కూడా మనకి ఎగ్జాంపుల్స్ దగ్గర ఉన్నాయి, థియరమ్స్ దగ్గర. అవి థియరమ్స్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ 2 ప్రాబ్లమ్స్ వదిలేసి రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మాత్రం ఇక్కడ నేర్చుకుంటాం. ఓకేనా? సో ఈ ప్రాబ్లం చూడండి, ఫిగర్ 6.21. 6.21లో ఏమని ఇచ్చాడు? ఏ, బి అండ్ సిఆర్ పాయింట్స్ ఆన్ ఓపి, ఓక్యూ అండ్ ఓఆర్ రెస్పెక్టివ్లీ. నానా, ఓపి మీద ఏ పాయింట్, ఓక్యూ మీద బి అనే పాయింట్, ఓఆర్ మీద సి అనే పాయింట్ వరుసగా ఉన్నాయంట. అయితే సచ్ దట్ ఏబి ఈజ్ ప్యారలల్ టు పీక్యూ. ఏబి దేనికి ప్యారలల్గా ఉంది? పీక్యూకి ప్యారలల్ ఉంది. అండ్ ఏసీ ఈజ్ ప్యారలల్ టు పిఆర్. అయితే సో దట్ బీసీ ఈజ్ ప్యారలల్ టు క్యూఆర్. ఇప్పుడు సేమ్ ఇదే ప్రాబ్లం చేసాం. ఓకేనా? సో మరలా అదే ప్రాబ్లం పిస్సా అయినా మరి తప్పదు. ఇప్పుడు ఆల్రెడీ 2 ప్యారలల్స్ ఇచ్చి 3వ ప్యారలల్ చెప్పాడు. సో ఇప్పుడు సేమ్ అదే ప్రాబ్లం చేసాం. ముందు ప్రాబ్లం సేమ్ ఇదే ప్రాబ్లం, 100% సేమ్, ఒక్క పాయింట్ కూడా మారదు. సో మరలా సేమ్ అదే చూపించమన్నాడు. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు. ఈ ఫిగర్లో ఏబి, ఇదిగోండి ఏబి అనేది పీక్యూకి ప్యారలల్గా ఉందంట. ఇదిగోండి ఈ ఏసీ అనేది దేనికి ప్యారలల్గా ఉంది? పిఆర్కి ప్యారలల్గా ఉందంట. అయితే మనం ఏం చూపించాలి? ఈ బీసీ అనేది క్యూఆర్కి ప్యారలల్ అని చూపించాలి. ఓకేనా? ఇది వాడు ఇచ్చినటువంటి ప్రాబ్లం. అర్థమైందా? సో దీని సొల్యూషన్ కట్టేద్దాం. చూడండి, సొల్యూషన్ కడదాం. సొల్యూషన్ 6th ప్రాబ్లం యొక్క సొల్యూషన్ అని రాయండి. ఓకేనా? సో గివెన్ వాడు ఇచ్చింది రాసే ముందు డయాగ్రామ్ వేసేద్దాం నాన్న. ఇదిగోండి ఇది వాడు ఇచ్చినటువంటి డయాగ్రామ్. ఓకేనా? జాగ్రత్తగా చూడండి. పిక్యూఆర్ ఏబిసి. ఇది పి ఇచ్చాడు, ఇది క్యూ ఇచ్చాడు, ఇది ఆర్ ఇచ్చాడు, ఇది ఏ ఇచ్చాడు, ఇది బి ఇచ్చాడు, ఇది సి ఇచ్చాడు, కిందది 0 ఇచ్చాడు, అంటే అది ఓ. ఇది వాడు ఇచ్చిన డయాగ్రామ్ వేసేసాం. ఓకేనా? ఇప్పుడు వాడు ఫస్ట్ ఏమన్నాడు చూడండి, గివెన్ ఏమి ఇచ్చాడు? ఏబి ఈజ్ ప్యారలల్ టు పీక్యూ అని ఇచ్చాడు. సో దాన్ని బట్టి ఆన్సర్ చేద్దాం. గివెన్ ఏబి ఈజ్ ప్యారలల్ టు పీక్యూ, అంతేనా? ఈ 2 ఫస్ట్ ఏ ట్రయాంగిల్లో ఉన్నాయి చూడండి. ఏబి అంటే ఇది నాన్న, ఇదిగోండి ఇది. పీక్యూ అంటే ఇది నాన్న. సో ఈ 2 అందులో ఉన్నాయి, ఇదిగోండి ఈ ట్రయాంగిల్లో ఉన్నాయి, అంతేనా? ఏ ట్రయాంగిల్లో? పిఓక్యూ అనే ట్రయాంగిల్లో ఉన్నాయి. పిఓక్యూ ట్రయాంగిల్, ఇక్కడి నుంచి ఈ ముక్క, ఇందులోనే ఏబి ఉంది, పీక్యూ ఉంది. ఓకేనా? సో అదే రాస్తున్నాను. ఇన్ ట్రయాంగిల్ పిఓక్యూ, ట్రయాంగిల్ పిఓక్యూలో వాడిచ్చినటువంటి ఏబి ప్యారలల్ టు పీక్యూ అనేది ఉంది కదా. సో అప్పుడు ఏమవుతుంది చూడండి. సో ఏబి అనేది పీక్యూకి ప్యారలల్గా ఉంది కాబట్టి ఏఓ, సో ఏం రాస్తారు? పిఏ బై ఏఓ ఈజ్ ఈక్వల్ టు క్యూబి బై బీఓ, లేదా ఓఏ బై పిఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి బై బీక్యూ, ఏదైనా రాసుకోవచ్చు. ఇదిగోండి ఇది దీనికి ప్యారలల్గా ఉంది కాబట్టి ఈ ముక్క బై ఈ ముక్క, ఆ ముక్క ఏంటి? ఏఓ. ఏఓ బై అటువైపు ముక్క ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఇటు ముక్క బీఓ బై కింద ముక్క బీక్యూ. ఓకేనా? ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇది చూడండి, ఏఓ బై ఏపీ, బీఓ బై బీక్యూ, ఈ 2 ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు రెండవది సిమిలర్లీ అదే విధంగా రెండోది వాడు ఏమి ఇచ్చాడు? ఇదిగోండి ఏసీ అంట పిఆర్కి ప్యారలల్గా ఉందంట. అంటే ఈ 2 అందులో ఉన్నాయి, పిఓఆర్ ట్రయాంగిల్లో ఉన్నాయి ఇటువైపు సైడ్. ఇదిగోండి ఈ పిఓఆర్ ఈ ట్రయాంగిల్లో ఉన్నాయి. ఓకేనా? సో ఆ ట్రయాంగిల్లో
ఏసీ అనేది పిఆర్కి ప్యారలల్గా ఉంది. ఓకేనా? సో అదే రాస్తున్నాను చూడండి. సిమిలర్లీ అదే విధంగా ఇన్ ట్రయాంగిల్ పిఓఆర్, ఈ పిఓఆర్ అనే ట్రయాంగిల్లో ఏసీ ఈజ్ ప్యారలల్ టు పిఆర్. ఏసీ అనేది పిఆర్కి ప్యారలల్గా ఉంది. అప్పుడు ఇదేమవుతుంది? ఏఓ బై ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఓసీ బై సిఆర్. ఓసీ బై సిఆర్ అదే రాసేద్దాం. ఏఓ బై ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏఓ బై ఏపీ ఈజ్ ఈక్వల్ టు సిఓ బై సిఆర్. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఓకేనా? సో ఈక్వేషన్ నెంబర్ 1, 2 నుంచి ఫ్రమ్ 1 and 2 1, 2 ఈక్వేషన్లు మనం ఒకసారి జాగ్రత్తగా చూద్దాం నాన్న. సో ఒకటో ఈక్వేషన్ ఏంటి? ఏఓ బై ఏపీ వాల్యూ బీఓ బై బీక్యూ వచ్చింది. రెండో ఈక్వేషన్లో ఏఓ బై ఏపీ వాల్యూ సిఓ బై సిఆర్ వచ్చింది. అంటే ఇది ఏఓ బై ఏపీ వాల్యూయే, ఇది ఏఓ బై ఏపీ వాల్యూయే. అప్పుడు ఈ రెండు ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. సో అదే రాసేద్దాం. బీఓ బై బీక్యూ 1, 2 నుంచి బీఓ బై బీక్యూ ఈజ్ ఈక్వల్ టు సిఓ బై సిఆర్ వచ్చింది. ఇప్పుడు జాగ్రత్తగా పటాన్ని చూడండి. ఇదిగోండి, బీఓ అంటే ఇది, బీఓ బై బీక్యూ ఈజ్ ఈక్వల్ టు సిఓ బై సిఆర్. అంటే అర్థం ఏంటి? ఈ బీసీ అనే లైను క్యూఆర్ అనే లైన్కి ప్యారలల్గా ఉన్నట్లే. ఓకేనా? దేర్ ఫోర్ ఇప్పుడు ఏం రాస్తారు? దేర్ ఫోర్ ఆ లైను ఏ లైను? బీసీ అనే లైను. ఇదిగోండి, బీసీ అనే లైను క్యూఆర్కి ప్యారలల్గా ఉంది. దేర్ ఫోర్ బీసీ ఈజ్ ప్యారలల్ టు క్యూఆర్. ఇదే కదా ప్రూవ్ చేయమన్నాడు. హ్యాన్స్ ప్రూవ్డ్. సో ఈ ప్రాబ్లం కూడా మనము ప్రూవ్ చేసేసాం. ఓకేనా? సో ఇది ఎన్నో ప్రాబ్లం? 6th ప్రాబ్లం. మన 7th, 8th ప్రాబ్లమ్స్ రెండు కూడా థియరమ్స్. మీకు టెక్స్ట్ బుక్లోనే ఆన్సర్ ఉంది. ఓకేనా? సో అక్కడ టెక్స్ట్ బుక్లోనే ఆన్సర్ ఉంది కాబట్టి అక్కడ పెద్దగా అడగడు. అందుకని ఆ 2 ప్రాబ్లమ్స్ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఇవి చేసాం.